హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే అరకు ట్రిప్ విత్ ఫ్యామిలీ. సూర్యుడైతే మన కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఇప్పుడే అయితే పైకి అలా వచ్చేసారు. ఇండియాకి కేరళ ఎలాగో ఆంధ్రప్రదేశ్కి అరకు అలాగా ప్యూర్ డివైన్తో చాలా అంటే చాలా బాగుంటుంది అరకు. ఖచ్చితంగా మీరు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా అయితే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. అరకు అయితే మార్నింగ్ అయితే ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది, బస్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ ట్రైన్ అంటే మనకి చాలా బాగుంటుంది, చుట్టూ చెట్లని చూస్తూ ట్రావెల్ చేయొచ్చు. సో మీరైతే ట్రైన్ ప్రిఫర్ చేయండి. మేమైతే తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకున్నాము 7కి ట్రైన్. సో మేము మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. మార్నింగ్ సన్ రైజెస్ చాలా బాగున్నాయి. మేమైతే అవి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఏంటో అన్నీ మాకే జరుగుతున్నట్టు ఈ రోజే ట్రైన్ అయితే లేట్గా వచ్చింది. 2 అవర్స్ ట్రైన్ లేట్గా వచ్చింది. 7కి రావాల్సిన ట్రైన్ 9కి వచ్చింది. నేనైతే టెన్షన్తో కూర్చున్నాను. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా లేట్గా అయితే వచ్చింది. అడిగితే ఏదో టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. ట్రైన్ అయితే మొత్తానికి వచ్చేసింది. ఫైనల్గా వ్యాలీ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. చుట్టూ గ్రీనరీలో చాలా అంటే అరకు అందాలు ఎంతో బాగున్నాయి. నేచర్ లవర్స్ అయితే అరకుకి చాలా కనెక్ట్ అయిపోతారు. నాకు కూడా నేచర్ అంటే చాలా ఇష్టము. సో నేనైతే బాగా కనెక్ట్ అయిపోయాను. అరకు ట్రైన్లో ఫుడ్ అయితే అంత బాగోదు. సో మీరు నియర్ ప్లేసెస్ అయితే కనుక ఫుడ్ అయితే మీరే ప్రిపేర్ చేసి తెచ్చేసుకోండి. మేమైతే పులిహోర అయితే తీసుకెళ్ళాము, అందరం తినేసాము. తర్వాత ఇంకా ఇవైతే బిగ్గెస్ట్ వ్యాలీ అనమాట. ఇంకా చిన్న వ్యాలీ స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ టర్నల్స్ వస్తాయి. టర్నల్స్లో నుంచి ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎంజాయ్మెంట్ పిచ్చగా చాలా బాగుంటుంది. అసలు ఎంత కనెక్ట్ అవుతారంటే అంత కనెక్ట్ అవుతారు, మళ్ళీ రావాలనిపిస్తుంది మీకు. 4 పాటలు 3 మాటలతో మేమైతే అరకైతే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ అయితే ఫ్లవర్ మ్యూజియంకి వెళ్ళాం. ఇది ఆదిమానవుడు లాగా ఉంది కదా, చాలా బాగా అయితే మంచి ఆర్చ్ అయితే చేసి పెట్టారు. మేమైతే టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఈ ఆర్చ్ అయితే చాలా బాగుంది. ఎంతోమంది ఇక్కడైతే పిక్స్ అయితే తీసుకుంటున్నారు. డెఫినెట్గా మనం విజిట్ చేసేదానికైతే ప్రతి చోట అయితే మనకైతే టికెట్ అయితే తీసుకోవాలి. మేమైతే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది, అదైతే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. డిఫరెంట్ పూల మొక్కలు చాలా ఉన్నాయి, మంచి స్పైసీస్. అసలు అవి బయట అయితే చాలా చోట్ల మనం చూడను కూడా ఉన్నాయి. అక్కడ ఇవైతే కొలనులాగా చాలా క్యూట్గా అలంకరించారు డెకరేషన్. అండ్ చెట్లకు సంబంధించి చాలా క్యూట్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. చెట్లని చక్కగా అలా పెంచి చిన్నగా ఉన్నప్పుడు తర్వాత తీసుకెళ్ళి నాటుతారంట. ఇక మంచి క్యూట్స్ అక్కడక్కడ స్టిచ్ చేశారు. పాముల పుట్ట పెద్దగుందని షూట్ చేశాను. ఇంకా అలా నడుస్తూ వెళ్ళాము. చాలాసేపు కూర్చొని ప్రయాణం చేయడం వల్ల మాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. స్టిల్ మేమైతే ఎలాగైనా తీసుకుని టికెట్కి న్యాయం చేయాలని నడుస్తూ వెళ్ళిపోయాము. బయట మనం చూడని చాలా మొక్కలు, ఫ్లవర్స్ కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తాయి. ఇదైతే వర్తే, వెళ్ళి అయితే చూడండి డెఫినెట్గా. ఇక్కడ రేగిపళ్ళు చెట్లు అండ్ ఈత చెట్లు, మళ్ళీ పనసపండు చెట్లు అయితే చాలా ఉంటాయి అరకులో. హైయెస్ట్గా నేను చూసిన వాటిలో అయితే నాకు పనస చెట్లే కనిపించాయి. ఎటు చూసినా రోడ్ సైడ్ కూడా మీకైతే పనస పండ్లు ఉంటాయి. అడిగితే వీళ్ళైతే వాళ్ళే కోసుకుంటారంట పెద్దగా అయిన తర్వాత చాలామంది. ఇందులో అయితే స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, బట్ అదైతే ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరైతే అక్కడ లేరు. బట్ అది ఫిల్ చేస్తే బాగుండు అనిపించింది. అక్కడ ఒక జంట ఉన్నారనమాట, షూట్ చేసేసాను. అలాగా మరి సాడిజం అనమాట నాకు కొంచెం. నాకైతే ఏదో చాలా పెద్ద పూలవనంలో నడుస్తున్న ఫీలింగ్ వచ్చింది. రోడ్స్ 2 సైడ్స్ కూడా వీళ్ళైతే మొక్కలు నాటేశారు. బట్ ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కోసినా కూడా కట్ చేసినా అలా ఏమైనా చేసినా సరే వీళ్ళైతే ఫైన్ అయితే వేస్తారంట. ఇవైతే బ్యాంబో ట్రీస్, బ్యాంబో చికెన్ అంటారు కదా, సో ఆ ట్రీస్ అనమాట అవి. నేనైతే అవి షూట్ చేశాను. నెక్స్ట్ ఇవైతే కాగితపు పూలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. కాగితపు పూల్లో ఇది ఒక డిఫరెంట్ అనమాట. సో బోగన్విల్లే అంటారు కదా, సో ఇవి లిల్లీస్ ఫస్ట్ టైం చూసాను నేనైతే. ఎల్లో కలర్లో చాలా బాగున్నాయి అవి. ఈ చెట్టు పాపం దాన్ని మోడైపోయింది అది. లిట్లీస్ అయితే చాలా బాగున్నాయి, క్యూట్గా చిన్న తోటలా చేశారు. బట్ కట్ చేయకూడదు కాబట్టి కట్ చేయలేదు. ఇక్కడ క్రాఫ్టింగ్ కూడా చాలా బాగా చేశారు. చుట్టూ మంచిగా అయితే నీట్గా క్రాఫ్ట్ చేసి పెట్టారు. డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయి. క్రాఫ్టింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చిన్న డైనోసర్ అది కనిపించింది. నెక్స్ట్ మందార పూలు, ఇవి చాలా రేర్ అయిపోయాయి. ఓన్లీ పల్లెటూరు తప్ప పట్టణంలో ఎక్కడ దొరకవు మనకి. అండ్ స్ట్రాబెర్రీ ట్రీస్, ఇంకా పనస చెట్లు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. లిల్లీ అయితే హ్యాండ్తో టచ్ చేసే చాలా బాగుంది. ఇక్కడ జలకన్యలాగా వీళ్ళతో అయితే ఇలాగా షేప్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఇవి అయితే చాలా హైట్ ఉన్నాయి ఆ ట్రీస్. ఐ థింక్ నాకు ఆ నేమ్ అయితే తెలియదు, బట్ నేనైతే ఆ రూట్లో నడవడం చాలా నచ్చింది. అండ్ అందరికన్నా లేట్ అనమాట, మనమే వెనక నడుస్తూ వెళ్ళాను. నెక్స్ట్ మేము మ్యూజియంకి వచ్చామన్నమాట. ఇక్కడ గిరిజన తెగల వాళ్ళ మ్యూజియం అనమాట ఇదంతా. సో వాళ్ళు ఎలాగా లైఫ్ ఉండేది వాళ్ళది అనేది మ్యూజియంలో మనకు చూపిస్తారు. డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి అక్కడ. మేమైతే చాలా హౌసెస్ మాకు కుదిరినంత వరకు అయితే మేమైతే విజిట్ చేసాము. అక్కడ 6 మెంబర్స్ ఉన్నారు కదా అక్కడ. సో అక్కడైతే మేము పిక్స్ అవి అయితే తీసుకున్నాము. తర్వాత
చాలా అంటే చాలా బాగుంది. ఈ కళ్ళు సాంప్రదాయం అప్పటి నుంచి వచ్చిందే. మనకైతే తాటి చెట్టు ఎక్కి తాటికల్లు తీసిన తర్వాత సాంప్రదాయంగా అయితే అది తాగుతారనమాట. ఇది వాళ్ళందరూ ఉపయోగించిన పనిముట్లు అనమాట. అప్పుడు జంతువులు వేటాడడానికి ఏమేమి ఉపయోగిస్తారనే పనిముట్లు. అండ్ ఇది వాళ్ళ హౌజెస్ అనమాట. అక్కడ అప్పట్లో ఎలాగా వాళ్ళు నిర్మించుకునే వాళ్ళు, రోకలి, వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అయితే కుండలు, తపాలాలు అప్పట్లో ఏమి ఉపయోగించేవాళ్ళు అవన్నీ కూడా మ్యూజియంలో కళ్ళకు కనిపించినట్టే ఉంటాయి. లిటరల్లీ ఇవైతే నిజమైన మనుషులు అనుకున్నాను నేనైతే. షాక్ అయిపోయాను అనమాట. ఎవరో పక్కన ఉన్నట్టే అనిపించింది నాకైతే. నెక్స్ట్ మేము ఫోటో ఆల్బమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడైతే వాళ్ళు అప్పట్లో ఉపయోగించినవి అవి, అలాగే అప్పటి వారి ఫొటోస్ అవన్నీ కూడా కొన్ని అయితే జాగ్రత్త చేసి పెట్టారు. అవి చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఉపయోగించిన ముక్కు పుడకలు అనమాట అవన్నీ. అప్పట్లో ముక్కు పుడకలు, చవరింగులు, దిద్దులు అవన్నీ కూడా డిఫరెంట్ ఉండేవి ఇప్పుడుకున్న దానికన్నా. సో ఆ తెగలు ఇప్పుడు లాస్ట్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పట్టారు. అవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టగనట్టయితే ఉన్నాయి. వాళ్ళు ఉపయోగించిన ముక్కు పుడకలు అవన్నీ కూడా ఉన్నాయి. వడ్డానము అవన్నీ కూడా చాలా వాళ్ళకి వీలైనంత వరకు అయితే వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టారు. కడియాలు అనమాట, కాలికి కడియాలు కూడా పెట్టుకుంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. ఫోటో ఆల్బమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళన్నీ కవర్ చేసేసారు అప్పటివి. కొన్ని అయితే మాకైతే కనిపించలేదు. బట్ అప్పట్లో డాక్టర్స్ ఇవన్నీ ఉండేవి కాదు, నాటు వైద్యం చేసేవాళ్ళు. అలాగే ఆకుపసరితో పాటు అలాగే వైద్యం చేసేవాళ్ళు అనమాట. డాక్టర్స్ ఉండరు కదా. టైం 2 అయిపోయింది. నాకైతే చాలా ఆకలేస్తుంది. అయినా కూడా మేము అది కవర్ చేసుకున్న తర్వాత విందామని అయితే వెళ్ళాము. నెక్స్ట్ సెకండ్ హౌస్కి అయితే వెళ్ళాము అనమాట. ఫస్ట్ హౌస్ ఇప్పుడు మీకు చూపించింది, ఇది సెకండ్ హౌస్ అనమాట. సెకండ్ హౌస్ లోపలికి అయితే వెళ్ళాము. ఇది దానికన్నా చాలా పెద్దగా ఉంది అండ్ 2 స్టెప్స్లో ఉంది. చాలా బాగుందనమాట. దానికన్నా ఇంకొంచెం పెద్దది ఇది. అండ్ ఒక మైక్ మనకు వినిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, మనకి గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటారు వాళ్ళే. ఇదైతే చాలా బాగుంది. పూర్వకాలంలో ఇలా వేటాడేవాళ్ళు అనమాట. వాళ్ళు జంతువులను అయితే వేటాడి తింటూ ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళని ఎవరైనా చంపడానికి వచ్చినా సరే, జంతువులు వారిపై వచ్చినా సరే వాళ్ళు ఇలాగ వాళ్ళని కాపాడుకునేవాళ్ళు అనమాట. విల్లు విద్య అనేది చాలా ఉండేది అప్పట్లో. కావాలంటే చూడండి, ఇంత బాగా చక్కగా డెకరేషన్, అసలు నిజమైన మనుషులు ఉన్నట్టే ఉన్నది. అక్కడైతే చాలా బాగుంది. చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట నేను. అప్పట్లో ఆడవారు ఇంట్లో ఉండి ఏం పనులు చేసేవాళ్ళు, ఎలాగా పనులు చేసే, ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు వచ్చాయి కానీ అప్పట్లో అవేమి ఉండేవి కాదు కదా. అప్పట్లో అయితే పొలాన్ని ఎలా సాగు చేసుకునేవారు, ఇప్పుడు పద్ధతులు కన్నా అప్పుడు చాలా విభిన్నంగా ఉండేవి. వారికి వచ్చిన పద్ధతుల్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఏమేమి పనులు చేసేవారు, మూలికలు అవన్నీ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. అలాగే వారు ఉదయం లెగిసి ఏమేమి పనులు చేసేవాళ్ళు, ఒకరినొకరు ఎలా గౌరవించుకునేవారు, ప్రతి ఒక్క వారి సాంప్రదాయం కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది ఒక మనకి గ్లాస్ అద్దంలో పెట్టారు. ఇవి వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు, సామాన్లు అనమాట. మనం ఇప్పుడు యూజ్ చేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని చూసి మనం మెటల్స్తో తయారు చేసుకున్నవి. వాళ్ళైతే అప్పుడు మట్టితో, వాళ్ళకి తెలిసిన విద్యతో వాళ్ళైతే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇలా ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు, పండుగలన్నీ కలిసి చేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడంటే విడివిడిగా మనం విడిపోయాం కానీ అన్నీ కలిసి చేసుకునే వాళ్ళు అనమాట. డిఫరెంట్గా జాతరలు, సంబరాలు కూడా అప్పట్లో కూడా వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు. ఇది వాళ్ళ దేవుడు అనమాట. వాళ్ళ దేవుడు అన్నారని చెప్పి మేమైతే చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళలేదు. బయటనే మేము చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాం మేము కూడా. సో అలాగైతే మేము కొన్ని పిక్స్, వీడియోస్ అలా తీసుకున్నాం. నేనైతే పైన స్టేర్కి అయితే వెళ్ళాను. ఇంకా కింద స్టేర్ అయితే ఇంతే ఉంటుంది అనమాట. 2 స్టేర్స్ ఇవి. ఫస్ట్ స్టేర్లు ఇవి ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ స్టేర్కి అయితే వెళ్ళాము. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఇంకా చాలాసేపు ఉండాలనిపించింది అక్కడే. అసలు ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత డెవలప్ అయిపోయామో, ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ అయిపోయామో అనిపించింది. అప్పట్లో ఇంత బాగుండేదా లైఫ్ అన్నట్టు అనిపించింది నాకైతే. లిటరల్లీ చూస్తుంటే ఇదైతే సెకండ్ స్టేర్ అనమాట. పుట్టగొడుగులు అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే. వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసి ఇలా బుట్టలో పెట్టుకునేవాళ్ళు. సీతాఫలకాయలు, చింతకాయలు, కుంకుడుకాయలు అన్నీ న్యాచురల్గా దొరికేవి. ఆర్టిఫిషియల్గా ఏముండేవి కాదు. మామిడికాయలు అన్నీ కూడా అలాగ కోసి అయితే జాగ్రత్త చేసుకునేవాళ్ళు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కష్టపడేవాళ్ళు అనమాట పనికి. అండ్ అవి చాలా న్యాచురల్గా ఉన్నాయి కదా చూడడానికి. సో వాళ్ళు అప్పట్లో ఏమేమి తినేవాళ్ళు, ఏమేమి దొరికేవి, వాళ్ళు ఏమేమి పండించేవారు, అవన్నీ కూడా చాలా అయితే చూపించారు ఇక్కడ. సో తర్వాత వీళ్ళు చాటతో చెరగడం అవన్నీ కూడా అప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయాలే వారి నుంచి. ఇది పెళ్ళి చాలా బాగుంది. లిటరలీ చాలా క్యూట్గా ఉందన్నమాట. పిచ్చి మండపం వేసి వాళ్ళని అక్కడ పెట్టారు. కుండలతో మండపం వేశారు. మనం యాక్చువల్లీ నిట్టాలతో వేస్తాము, బట్ వాళ్ళు కుండలతో మండపం వేశారు. అక్కడే పద్ధతిగా పెళ్లి చేస్తున్నారు. అక్కడ చాలా బాగుంది అది. తర్వాత మేము మెల్లగా బయటకు వచ్చేసాను, ఆకలేసేసింది. ఇదంతా మ్యూజియం చుట్టూ ఉన్న వాటర్ అనమాట. అక్కడ మనకు బోటింగ్స్ ఇంకా రైడింగ్స్ అవి చాలా ఉన్నాయి. బట్ మాకు టైం లేక మేమైతే వచ్చేసాము.
నెక్స్ట్ మేము అక్కడ లోకల్‌లోనే ఒక చోటైతే ఫుడ్ తినేసి అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. కాఫీ టేస్ట్ చూడడానికి కోసం అయితే. సో, నేనైతే అక్కడ షూట్ చేయలేకపోయాను. సో, తినే ప్లేస్ అండ్ మోర్ ఓవర్ ఎవరైనా ఇబ్బంది పడతారని అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ అయితే మేము కాఫీ టీస్ దగ్గరికెళ్ళాము. కాఫీ టీస్ దగ్గర ఆగారు. నేను ఇంతకుముందు అరకు వెళ్ళడం వల్ల నేను అయితే వెహికల్‌లోనే ఉండిపోయాను. అందరూ వెళ్లారనమాట. నేను అక్కడే ఉండిపోయాను. అస్సలు అరకు వ్యాలీ అయితే చాలా మిస్ అవుతున్నాను నేనైతే. మళ్ళీ నాకొకసారి వెళ్ళాలని ఉంది. ఎంత కూల్‌గా ఉంటదంటే మనకి ఏసీ ఏమి అవసరం లేదు. న్యాచురల్ ఎయిర్ అనమాట. ఇవన్నీ కూడా రోడ్ సైడ్ పనస చెట్లు అండ్ మనకి మంకీస్ కనిపిస్తాయి క్యూట్‌గా. అవైతే ఎవరిని ఏం చెయ్యవు. ఇవి అక్కడ వారు న్యాచురల్‌గా తీసిన కాఫీ గింజలు అండ్ దాని నుంచి కాఫీ పొడి కూడా మనకిస్తారు. మీకు ఓపిక ఉంటే గనుక కాఫీ గింజలు తెచ్చుకోవచ్చు. లేకపోతే అవి తెచ్చుకోవచ్చు. టర్మరిక్ అండ్ కాఫీ కూడా అప్పుడు ఇన్‌స్టంట్‌గా పెట్టిస్తారు. కుంకుడుకాయలు దొరుకుతది అండ్ వేర్లతో చేసిన నూనె ఓన్లీ వేర్లు ఇస్తారు. మనం దాంట్లో గనుక న్యాచురల్‌గా కొబ్బరి నూనె వేసుకొని కూడా యూజ్ చేసుకుంటే హెయిర్ చాలా బావుంటదంటారు. సో, ఎవరైనా వెళ్తే గనుక తెచ్చుకోండి. వచ్చేటప్పుడు చూసాను శృంగవరపు కోట అంట. కొంచెం నేమ్ డిఫరెంట్‌గా ఉందని షూట్ చేశాను. మొత్తానికైతే ట్రైన్‌లో చాలా ఓపికగా వచ్చేసరికి 9 అయిపోయింది. సో, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ ద వాచ్.